అయ్యి వాళ్ళ పేరు ఎస్ చెప్పారండి చెప్పారండి ఎస్ నేను ఎమ్మిందా చెప్పాను కదా చదువుతుంది మళ్ళీ ఏతో స్టార్ట్ చేయండి అలాగే వస్తుందంటే అలాగే నాకు మీరు వస్తే వెళ్ళిపోతుంది మార్చేస్తున్నారు ఆగిపోతుంది ఇప్పుడు మీరందరికీ ఒక పేరు ఉంటుంది. మీ అమ్మలు నాన్నలు తాతయ్యలో ఎవరో ఇచ్చారు. నాకు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా మా పేరు ఇచ్చాడు. ఆయనతో పాటు నేనే కార్పొరల్ అతి తక్కువ ర్యాంక్ మొత్తం అన్ని సైనిక ఇళ్ళలో కార్పొరల్ అంటారు. నా పేరు జత అయింది. అలాగే ఈ ఎయిర్ ఫోర్స్లో 15 సంవత్సరాలు చేశాను. ఆ తర్వాత ఈ కోనసీమ కట్ ఆఫ్ అయిపోయింది. నా చాప్టర్ హైదరాబాద్లో ఉంటున్నాను. హైదరాబాద్లోనే సెటిల్ అయ్యా. సెక్యూరిటీ సర్వీసెస్లో ట్రైనర్గా పనిచేశాను. మా పిల్లలు వచ్చి ఒకళ్ళు యుఎస్ ఆర్మీలో పనిచేస్తున్నారు. యాజ్ ఎ కాపు ఈ జాబ్స్ అయి కాదు. మా అమ్మాయి వచ్చి డల్లాస్లో చేస్తుంది. మా పిల్లలు ఇద్దరు మహారాష్ట్ర వాళ్ళని పెళ్లి చేశారు. ఇక మన పుల్లం రాజు గారి గురించి మీరందరూ ఇక్కడ గురించే చెప్పారు. మన 9th క్లాస్ చదివేటప్పుడు నేను కొత్తగా వచ్చినప్పుడు 9th క్లాస్లో పుల్లం రాజు గారు జంబరే ఇండియాలో ఒక్కటే స్కౌట్లో జంబరే జరుగుతుంది. ఆయన పార్టిసిపేట్ చేశారు. సభకు వందనాలు. ఈ కార్యక్రమం జరుపుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. 1975లో 10వ తరగతి అయ్యాక ఇంటర్ చదువుకున్నాం. ఇంటర్ చదివాక ధాన్య వ్యాపారం చేశాను. ధాన్య వ్యాపారం వల్ల సంపాదించుకున్నాను. పిల్లల్ని చదువుకుంచుకున్నాను. అబ్బాయి ఏమో బిఎస్సి చదివాడు. అమ్మాయి ఇంజనీరింగ్ చదివింది. ఇద్దరికి మ్యారేజ్లు అయినాయి. అబ్బాయికి 2 అమ్మాయిలు, అమ్మాయికి 1 అబ్బాయి. అమ్మాయికి 12 సంవత్సరాలకు వచ్చింది కాన్పు. అంచేత ఇద్దరికి ఒకసారి రావటంలో మేము చూడటానికి చాలా ఇబ్బందిగా ఉంది పిల్లల్ని. అయినా తప్పదు కాబట్టి ఆ ఊపి పెట్టి చూసాం. నేను వైస్ సంఘానికి అధ్యక్షుడిగా చేశాను 20 సంవత్సరాలు. అక్కడ దానికి ఆ బిల్డింగ్ తీసేసి కొత్తగా బిల్డింగ్ కట్టించాను. ఆ కట్టించింది ఒక 70 లక్షల కిమ్మత్తో పెట్టాం. అందరి వల్ల సంఘాలు పుచ్చుకొని కట్టించి ఏర్పాటు చేసాం. వాటికి డబ్బుల విషయంగా అన్నీ కూడా నేనే అకౌంట్ రాసి ఇవ్వటం జరిగినాయి. వారం వాళ్ళు వచ్చి వెరిఫై చేసుకుని అకౌంట్ వెరిఫై చేసుకుని డబ్బులు టాలీ చూసుకుని వెళ్ళేవారు. అలాగా వైస్ సంఘం బిల్డింగ్ కట్టించాను. అలాగే మా తాతగారు తండ్రి ఇచ్చిన సత్రం ఉందండి శివాలయం దగ్గర. ఆ సత్రంకి 35 ఎకరాల భూమి ఇచ్చారు. ఆ భూమి మీద సార్ మీ పెద్దలందరికీ మీ మొత్తానికి లేడీస్కి అందరికీ కూడా నా నమస్కారం అండి.
అలాగండి అండి. ఇందులో చదువుకున్న అన్నారాం గారు, వెంకరయ్య గారు వీరందరూ కూడా అంకమానంగా ఉన్నాం కూడా. ఆయనండి రాజుగారు అండి, వీళ్ళందరికీ నమస్కారం అండి. కానీ అండి మేము ఇద్దరు కవలకున్నామండి. ఏమంటే రాళ్ళ నుంచి పొంత నుంచి వచ్చేవాళ్ళు అండి. వస్తుంటేనండి వాసంచెట్టు వారి పాలవండి. అలా రోడ్డు అయింది కదండి సార్, అదండి. మా ఊరంటే ఎవరికి తెలిసేది కదండి, ఎక్కడ ఉన్నామో కూడా తెలిసేది కదండి. మా ఇద్దరు వ్యామగారండి రక్షమే వస్తుంటే మా మిసెస్ మేము ఆవిడ కురుపు తగిలేసేదండి బాబు. దేవుడి మీద వల్ల బాబు రోడ్లు చేశారండి. కాంట్రాక్టర్లు వీరండి అన్నారం గారండి అండి. వెంకరాయ గారికి కూడా మా శీల పక్క శీల అండి అయ్యింది వెంకరాయ గారండి. బజాజ్ వెంకరాయ గారండి. మేమంటే చాలా అభిమానం అండి. మేము మా చిన్న ఇద్దరు అన్నదమ్ములు మా నాన్నకండి. మా చిన్నాన్న పెద్దనాన్న మా నాన్నగారే అండి. అని మేము ఇద్దరు ఆవిగ్రహం అండి. నాకండి చదువుకున్నామండి. చదువుకున్నప్పుడు నాకు లాస్ట్ ఛాన్స్ అండి. అప్పుడు కాపీలు ఇక్కడ పెట్టుకుంటే అండి ఆ కాపీలు అండి అవి బాబు తీసేరా డిపాజిట్ చేస్తారు నిన్ను అని మా రాము తీయించేసాడండి. ఆ రూము 3 మార్కుల్లో పోయిందండి, నా రూమ్ 5 మార్కుల్లో పోయిందండి. ఇలా ఇంగ్లీష్ మిగిలిపోయిందండి. చాలా కష్టపడ్డా ఉండే పొలానండి. మాపులండి, మాపులు 3 ఇంటికి వేసేవాళ్ళు అండి. మంచం నుంచి రెక్కడికి లాగేసేవారండి. పొలం అండి. నేనంటే పొలం కళ్ళాల కాడ పడుకుని ఉండండి. చాలా ఇదండి అండి. అలాగని ఊరండి. రాము పాప రాముని బాగా చూసేవారండి. అమ్మా ఇద్దరికి పాలు సరిపోకండి పోత పాలు తెచ్చి ఇంకో ఆవిడ రాముకి వేసేవారండి. నాకు అమ్మండి ఆవిడకి ఆయనకేమో పోత పాలు నాకు తల్లిపాలు ఆవిడ ఇవ్వండి. సరిపోకండి అదే అలాగే ఇవ్వరండి. ఇద్దరు సేమ్ ఇటు ఒకటే అండి. మాట కూడా తేడా ఉంది. అందరూ ఇప్పుడు కూడా చాలా మంది బయటకు వెళ్తారు ఏమండి. మా 2 అబ్బాయిలండి. అవును బాబు 2 అబ్బాయిలండి. బీఎస్సీ బీఈడీ చదివాడండి. 2 మార్కులు రాకపోయిందండి. పాపం అలా ప్రైవేట్గా చేస్తున్నాయండి. ఇక్కడ సిద్ధార్థ చేశాడండి, రామరాజు చేసాడు, రెడ్డి ల్యాబ్ కెమికల్ చేశాడండి. మళ్ళా నన్ను ఇంకో బ్యాటరీలో చేసాడు. ఇప్పుడు నాగార్జున పెట్టిన చేస్తాను. ఆ మిస్సెస్కి అండి కిడ్నీలు 2 ఖరాబ్ అయిపోయినాయి. బోల్లేండి హాస్పిటల్లో చేస్తానండి 5 లక్షలు అయిపోయినాయండి. ఈ 10 తీసుకోమన్నారండి. చేయించుకుంటే ప్రైవేట్గా చేయించుకోండి, లేకపోతే మేము గవర్నమెంట్ హాస్పిటల్లో తీసుకొచ్చానండి. 22 రోజులు మంచం మీద అండి. జడ్బాడే ఇంకా కళ్ళు మిడ్లు ఏమీ లేదండి. ఇప్పుడు మీ అన్నయ్య గారు అబ్బాయి అండి హోమియోపతి అండి. ఆయన వచ్చి చూసి చూస్తాకని వచ్చండి. కన్నీ చూపుడితే కళ్ళు మిడ్లు లేదండి. నేను 5 రోజులు కొంచెం మెడిసిన్ చేస్తాను. ఎలాగంటే మా అబ్బాయి ఇంగ్లీష్ మందులో ఒక వైద్యం చేయలేదు, ఒక ఇంజక్షన్ అది ఫోన్ చేయంటే వీళ్ళు మా డాక్టర్ గారు కొంచెం మా అబ్బాయి ఫ్యాక్టరీలో ఆయనండి మేనేజర్ అండి, మేనల్లుడు అండి. ఆయన మా బాధపడతాడని అందులో మా ఆవిడ మేనల్లుడు కూడా ఒక ఆయనండి. 80,000 జీతం ఉండి ఒక ఆయన. ఆ ఇద్దరు కూడా సేవ చేసండి. మా పెద్ద అబ్బాయి చిన్న అబ్బాయిలో నేను ఎలాగ దేవుడి దైవాలు బతికించుకున్నామండి బాబు. అది సత్యనారాయణ దేవుడికి అండి. మొక్కులు ఉన్నాయండి ఇద్దరికండి. ఓకే ఇది బాగానే ఉంది బాబు. మీ అందరి వల్ల బాగానే ఉందండి. ముందు దేవుడండి, తర్వాత మనమండి. అదే దేవుడు చూసిన తర్వాత మనమండి. దేవుడు కల్పన లేని ఏమి లేదండి బాబు. అదండి ఈశ్వరుడు, శంకరుడు, వెంకన్న బాబు మా దేవతలందరూ కూడా నా నమస్కారం అండి. అమ్మా అదే చిన్న అబ్బాయి ఏమో అండి 10th దాకా చదివండి, ఇంటర్మీడియట్ వెళ్ళండి. నాన్నగారు అవసరం చేస్తాం కూడా వచ్చేవాడండి. వాళ్ళు వచ్చి కందపోతుంటే అక్కడ నుంచోనండి చెట్టెక్కేసేవాడు, దింపేసేవాడండి. దిగివాడు కాదు భయవేసి. అలా ఇంటర్మీడియట్ ఆయన చదివినాక మళ్ళానండి ఏదో వ్యవసాయం. సభ అందరికీ నమస్కారం. అక్కడికి అన్నలకి స్నేహితులకి ఇలా జరిగినందుకు చాలా సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది, ఆప్యాయంగా ప్రేమగా ఉంది.
ఎందుకంటే ఆయన అందరికన్నా ఎత్తుగా ఉంటారు కాబట్టి. ఆచార్య మోహన్ మా పుల్లమ్మ రోజు ఒక స్తోత్రం చదువుతుంది. నా హిస్టరీ అంటే నేను నార్కడమిల్లి మాది దుర్గా సుబ్రహ్మణ్యం గారు అమ్మాయిని, నేను వరిగొండ శివరామ మాస్టర్ మేనగోడల్ని. నేను ఈ హై స్కూల్లో చదువుకున్నాను. 10th వరకు, 8th నుంచి 10th వరకు చదువుకున్నాను. 10th తర్వాత నాకు మ్యారేజ్ చేశారు. ఇదిగో మా వారు రాజేశ్వరరావు గారు, నాకు మా అత్తారు వానపల్లి, నేను ఉండేది కాకినాడ. ఆయన షిప్ యార్డ్లో అకౌంట్స్ మేనేజర్గా చేసి రిటైర్ అయ్యారు. తర్వాత నాకు ఒక అబ్బాయి, ఆ అబ్బాయికి ఒక అబ్బాయి అమ్మాయి. ఆ అబ్బాయి కోరమండల్లో డిప్యూటీ జనరల్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాడు. వాడి కొడుకు బీటెక్ చెన్నైలో చేస్తున్నాడు. నా మనవరాలు 9th క్లాస్ చదువుతోంది. ఇది నా హిస్టరీ. రోజు మనం మాట్లాడుకునేదే, ప్రత్యేకంగా చెప్పడానికి ఏం లేదు. అందరినీ వేళాకోళాలు చేస్తూ వెక్కిరిస్తూ రోజు ఉన్నాను. మధ్య మధ్యలో మా అన్న పుల్లని రాజాలను కూడా మాకు సందడి చేస్తూ ఉంటారు. మా భానువారం అన్న అయితే రోజు భవానీ గారి పువ్వులు చూడండి, కాయలు చూడండి అని పెడుతూనే ఉన్నారు. అన్నవరం అన్న అయితే మధ్య మధ్యలో విజిట్ చేస్తాడు, ఫ్లైట్లో ఉన్నానంటుంటాడు. అది మైనర్ అన్న అయితే నన్ను గుర్తుపట్టలేదు. నిజంగా ఈరోజు నేను ఊహించలేదు మనం మళ్ళీ ఇక్కడ ఇలా కలుసుకొని ఎన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ ప్రదేశంలో అడుగు పెడతామనేది అసలు నేను ఊహించలేదు. అది నాకు చాలా ఆనందంగా ఉంది. ఇదే స్కూల్లో అంటే మరి జగన్మోహన్ కేశవస్వామి, అలాగే మహేశ్వరుడు, ఆ పక్కన గాయత్రి మాత, హనుమంతుడు, వీళ్ళందరి మధ్యలో ఈ సరస్వతి దగ్గర మనం చదువుకున్నాం. ఎంత కష్టపడి చదువుకున్నామంటే దానికి ప్రతిఫలం ఏంటంటే మాట్లాడితే స్ప్రింగ్ లేచిపోతుండేది. నేను ఏది చెప్తున్నా కూడా తను లేచిపోతుండేది. అయినా కూడా పోటీగా చదువుకుని మన క్లాస్కి ఫస్ట్ తీసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. దాని తర్వాత ఆగస్టు 15th అక్కడ ఫ్లాగ్ హోస్టింగ్ చేసినప్పుడు 50 రూపాయలు ఇస్తారు. ఎవరైతే క్లాస్ ఫస్ట్ వస్తారో వాళ్ళకి 50 రూపాయలు ఇస్తారు. అది తీసుకున్న క్షణం ఈరోజు కూడా మర్చిపోలేను. దాని తర్వాత మధురమైన క్షణం అంటే ఈరోజే ఇంత చక్కగా మనం కలుసుకున్నాం. అయితే ఊహించలేదు దీనికి ఎంత కారణం. మన అర్జునపు రవికుమారు, నీలావతి, మోహన్, మొత్తం మనందరం కూడా, భవాని 3 వేసరి టింగ్ చక్కగా. అంటే అది ఇన్స్పిరేషన్ అనమాట వాళ్ళకి. ఏంటి, అలాగే భానువర్మ మంచి ఫొటోస్ చక్కగా ఆ సేల్ దిశ పెట్టడం, ఇవన్నీ కూడా చక్కగా జరుగుతున్నాయి. అయితే ముందు నన్ను పరిచయం చేసుకున్నాను. నా పేరు ఆదినారాయణ రెడ్డి, మీ అందరికీ తెలిసి ఉండొచ్చు, తెలియని వాళ్ళకి అయితే తెలుసుకోండి. తర్వాత నేను యాక్చువల్గా పుట్టింది ఓబలంక. 1959 అక్టోబర్ 27వ తేదీన నేను ఓబలంకలో జన్మించాను. దాని తర్వాత నా విద్యాభ్యాసం అనేది చిన్నతనంలో రాజమండ్రిలో చేశాను. తర్వాత 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు కూడా ఓబలంకలో చదివాను. 8, 9 ఖమ్మం జిల్లా కుక్కునూరు అని చెప్పేసి ఇప్పుడు ప్రజెంట్ ఏలూరు జిల్లాలో ఉంది, అక్కడ చదివాను. 10వ తరగతి ఇక్కడికి వచ్చాను నేను. 10వ తరగతి ఇక్కడికి వచ్చిన తర్వాత అప్పుడు మా అన్నయ్య నాకంటే 1 year గ్యాప్ అనమాట. నా అన్నయ్యకి నాకు మధ్యలో 1 year గ్యాప్. అన్నయ్య ఈ స్కూల్లోనే ఫస్ట్ వచ్చాడు. ఎస్వి రామారావు. ఒకటి తెలిస్తే భగవంతుడు ఇంకోటి తెలుస్తాడు కదా. అయితే ఏ కారణం చేత డాక్టర్ అవ్వలేకపోయారు. అప్పుడు మా మేనత్త కూతురే రాజ్యలక్ష్మి, మా నాన్న చెల్లి కూతురు. బాయ్స్ మాట్లాడేటప్పుడు వారి శ్రీమతిని కూడా ఇక్కడికి డాన్స్ దగ్గరికి రావాల్సిందిగా కోరుచున్నాను. అలాగే గర్ల్స్ మాట్లాడేటప్పుడు మీ స్పౌజ్ ఇక్కడ ఉన్నట్లయితే శ్రీవారిని కూడా తీసుకుని డాన్స్ దగ్గర. థ్యాంక్ యూ. తను నేను బిఎస్సి సెకండ్ ఇయర్లో ఉంటాడుగానే వాళ్ళ ఫాదర్ నన్ను ఏరుకోరి అప్పుడు మా మ్యారేజ్, అంటే మా అన్నయ్యకి కూడా మ్యారేజ్ సెటిల్ అవ్వలేదు అప్పుడు. నాకు మా మ్యారేజ్ ముందు అయిపోయిందన్నమాట. 2 years మ్యారేజ్ అవ్వలేదు, జస్ట్ మాట్లాడుకున్నారు. 2 years మేము వెయిట్ చేసిన తర్వాత మా అన్నయ్య మ్యారేజ్ అయిన తర్వాత మా మ్యారేజ్ చేయడం జరిగింది. దాని తర్వాత మాకు ఒక పాప బాబు, ఇద్దరు. ఫస్ట్ బాబు, తర్వాత పాప. బాబు ప్రజెంట్ ఏంటంటే ఎంబీడీఎస్ చేశాడు, డెంటిస్ట్. గాజువాకలో స్థిరపడ్డాం. గాజువాకలోనే తను డాక్టర్గా చేస్తున్నాడు. చాలా మంచి పేరు చేస్తున్నాడు. సుధాకర్ డెంటల్ క్లినిక్ అంటే గాజువాక మొత్తంలో చాలా ఫేమస్. అలాగే అమ్మాయి కూడా ఓబలంకే మాకు తెలిసిన అబ్బాయి, అంటే మాకు రిలేటివ్ అతను. ఆ అబ్బాయికి ఇచ్చాం. వాళ్ళు ఎరువులు తిరుమల వ్యాపారం చేస్తారు. దేవస్థానం ట్రేడర్స్ అని రావులపాలెంలో ఒకటి, ఓబలంకి ఒకటి, 2 షాపులు ఉన్నాయి. ఇది మా కుటుంబ హిస్టరీ. తర్వాత మెయిన్ ఏంటంటే భక్తి మార్గం అనేది నాకు చాలా చిన్నప్పటి నుంచి కూడా అలవాటు అయింది. ఈ ఇంటర్మీడియట్లో చాలా అందరికీ అనువుగా
ఆహారాన్ని అందించి మనకు బ్రేక్ఫాస్ట్ కానీ నైట్ లంచ్ కానీ ఆడపిల్లలు ఉండడానికి రూములు కానీ ఇచ్చారు. ముందుగా వారికి మా ధన్యవాదాలు. ముఖ్యంగా 75లో 10th పాస్ అయ్యాం. 75-77లో భానువర్మ, నేను, సూరిబాబు, పెద్దలింగరాజు మేమందరం కూడా ఆశ్చర్యపరం చదువుకోవడం జరిగింది. పడేటట్లు చేయొచ్చు అని చెప్పి మోహన్ మాటలతో తెలిసింది. తను చెప్పినంత గొప్పదాన్ని నేనేం కాదు. మీతో పాటు కూర్చుని మీ అందరితో పాటుగా కలిసి చదువుకున్నటువంటి మీ చిన్ననాటి నేస్తాన్ని మంతెన నీలావతిని. మీ అందరి మనసుల్లో నా పేరు మంతెన నీలావతి. నేను 10th తర్వాత నన్ను అందరూ నీలు, నీలిమ, నీల ఇలాగే పిలిచారు తప్ప నా పూర్తి పేరుతో నన్ను పిలిచిన నా ఆఖరి బ్యాచ్, నా ఆత్మ బంధువులు, నా స్నేహితులు, నా హితులు మీరందరూ మంతెన నీలావతి అని ఇప్పటికీ పిలుస్తారు. ఇంకో పేరు కూడా ఉందండి, ఏంటి? మంత్రి వారు పెళ్లి కూతురు అని పిలిచేవారు. విడపర్తి మాస్టర్. డాడీ ఇక్కడ జాబ్ చేయడానికి వచ్చారు హెల్త్ సూపర్వైజర్గా ఊబలంక పిహెచ్సిలో. క్రిస్మస్, హ్యాపీ న్యూ ఇయర్, సంక్రాంతి శుభాకాంక్షలు. మరి ఈ పండుగలన్నింటినీ కూడా చక్కగా నిర్వహించుకుని ఇంతవరకు వచ్చాం మనం. నా పేరు అక్షరపూర్ రవికుమార్. నేను 10th క్లాస్ రాలేదు, ఒక 10th చదివాను. నేను ఇంటర్మీడియట్ కొత్తపేటలో చదువుకున్నాను. నేను ఇంటర్మీడియట్, డిగ్రీ అమలాపురం చదువుకున్నాను. బీఈడి విజయనగరం ఎంఆర్ కాలేజ్ చదువుకున్నాను. 83వ సంవత్సరంలో ఉద్యోగంలో ప్రవేశించి 85వ సంవత్సరంలో నందూరు వారి అమ్మాయి నాగలక్ష్మి వివాహం చేసుకున్నాను. నాకు 2 అమ్మాయిలు. నేను పెళ్ళైన తర్వాతే నా భార్యను చదివించాను. మళ్ళీ ఇంటర్మీడియట్ అయిన తర్వాత టీచర్ ట్రైనింగ్ చేయించి ఆమెను బాగా ఎంకరేజ్ చేసి చదివించి ఈ కాంపిటీషన్ పోటీలో 2001వ సంవత్సరంలో ఆమెని డిఎస్సికి ఎంపిక చేయించి ఆ పోటీలో ఆమె టీచర్గా ఎంపిక కాబట్టి అప్పటి నుంచి ఆమె కూడా ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేస్తున్నాను. ప్రస్తుతం నాతో పాటే ఒకే మండలంలో నేను పనిచేసాము. నేను రిటైర్ అయిపోయాను 2020లో. ఆమె 2029లో రిటైర్ అవ్వాలి. నాకు 2 అమ్మాయిలు. నా పెద్ద అమ్మాయి కూడా టీచరే. ఆయన ఆంధ్రా బ్యాంక్ మేనేజర్గా కృష్ణా జిల్లా. ఫోన్ దగ్గర పెట్టుకోండి. అక్కంపాలెం. నా పేరు కే సత్యనారాయణ. 10th క్లాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్ శాస్త్రపురం చేసాం. తర్వాత విఎస్ఎం కాలేజీలో డిగ్రీ చేసాం. లేదు, తర్వాత బీఎస్సీ అయిన తర్వాత దాంట్లో బిజినెస్ చేసాం. రైస్ మిల్ కట్టి అది కొంచెం లాస్ అయ్యి వ్యవసాయంలోకి వచ్చేసాం. ప్రస్తుతం ఇంకెక్కడే కాకపోయింది. పిల్లల ముగ్గురు. పెద్ద బాబు ఏమో ఐఎఫ్టీ చేసి ఢిల్లీలో ఎంబీఏ చేసి ఇప్పుడు ఆహాలో ప్రొడక్ట్ మేనేజర్ చేస్తున్నాడు. పాప ఏమో ఎంబీబీఎస్ అయింది, పీజీకి ప్రిపేర్ అవుతుంది. బాబు ఏమో టీసీఎస్లో చేస్తున్నాడు బెంగళూరు. ముగ్గురు చేయవలసి ఉంది. నా మ్యారేజ్ కొంచెం లేట్ తప్పకుండా. అందరికీ నమస్కారం అండి. 50 సంవత్సరాల తర్వాత అందరూ ఇలా కలుసుకోవడం చాలా సంతోషకరమైన విషయం. 10th క్లాస్ అయిన తర్వాత ఎవరి దారి వాళ్ళదే.
మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా మన అన్నవరాన్ని వారం రోజుల క్రితం కలిశాను. అలాగే తండ్రి రాజు అంతకుముందు ఆదినారాయణ ఒక 2 నెలల క్రితం మన గుప్తా గారు ఫోన్ చేసింది. ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయిపోయింది. ఏంటప్ప గుప్తా గారు ఫోన్ చేశారంటే ఇలాంటి విషయం ఇలాగా చేస్తారనుకుంటున్నాం అంటే చాలా సంతోషం అని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమం తలపెట్టిన మన ఊటటి మోహన్ గారు అందరూ ఎవరో ఒకరు చేస్తాను కానీ అవ్వదు. లీలావతి మెయిన్ లీలావతి గారు గుప్తా గారు అందులో పార్టిసిపేట్ చేసిన మన జగపతి కూడా మన మాస్టర్ని కలవడం చాలా రిటైర్మెంట్ ఫంక్షన్ కూడా ఈ విధంగా జరగలేదు నాకు అని కూడా ఆయన సహకరించిన మన అన్నవరం సహకారం కూడా చాలా ఉంది. అదేవిధంగా గ్రూప్లో కూడా చాలా చాలా విషయాలు మాట్లాడుకుంటున్నారు. చాలా సంతోషంగా కూడా అనుకుంటున్నాము. మా మేడం కూడా అంటూ ఉంటుంది ఈ మాటలని విని చాలా హ్యాపీగా మాట్లాడుకుంటున్నారు. ఈ విషయాలు చాలా నేను ఎక్కువగా మాట్లాడినాను మైక్ పెట్టేసి వదిలేస్తాను. మన వాళ్ళు అంటారు లీలావతి గారు అంటారు మాట్లాడేది ఆదివారం గారు కూడా ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. పేరు చెప్పి మీ పిల్లల పేరు చెప్పు. మీ పిల్లలు శోభారాణి గారు కాదు మీ అబ్బాయిల గురించి మెయిన్లీ నాకు అమ్మాయి అబ్బాయి. అమ్మాయికి మ్యారేజ్ చేశాను, హౌస్ వైఫ్. అల్లుడి గారేమో కేఎస్ఆర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్లో ప్రాజెక్ట్ మేనేజర్గా చేస్తున్నారు. ఆయన కొంచెం దూరంగా ఉన్నందువల్ల ఆయన కూడా తీసుకురాలేకపోయాను. నాకు 2 మనవలు వాళ్ళు కూడా వచ్చారే. మనవలు అక్కడ పెట్ట మీటింగ్ పట్టద్దు, ఇక్కడ పెద్ద మీటింగ్ అవుతుంది. ప్లీజ్ కాన్సన్ట్రేట్ ఆన్ డయాస్. పరిచయాలన్నీ ఇక్కడే. ప్లీజ్ సోమనాథ శాస్త్రి లేట్గా వచ్చారు, లేటెస్ట్ గా కూర్చోండి. కొంచెం నెక్స్ట్ మీకు ఇష్టం. నా పేరు మంతే నీలావతి. కూర్చోండి. అందరికీ సభలోనికి వచ్చిన సహోదరులకు బ్రదర్స్ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. మా హస్బెండ్ మామయ్య గారు అబ్బాయినండి ఈయన స్టాలిన్ గారు. నా పేరు శోభారాణి. మాకు 2 పిల్లలండి, పాప బాబుని. పాప గురించి చెప్పారు. బాబు థాయిలాండ్లో జాబ్ చేస్తున్నాడు, అయితే రాలేకపోయాడు. అయితే మా దాంపత్య జీవితంలో ఇంతగా భగవంతుడు తోడైంది, మమ్మల్ని ఇంతవరకు ఆశీర్వదించారండి. ఫోన్ దగ్గర పెట్టుకోండి. అక్కంపాలెం. నా పేరు కేవీ సత్యనారాయణ. 10th క్లాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్ శాస్త్రపురం చేసాం. తర్వాత విఎస్ఎం కాలేజీలో డిగ్రీ చేసాం. లేదు, తర్వాత బీఎస్సీ అయిన తర్వాత దాంట్లో బిజినెస్ చేసాం, రైస్ మిల్ చేసేకట్టి. అవి కొంచెం లాస్ అయ్యి వ్యవసాయంలోకి వచ్చేసాం. ప్రస్తుతం ఇంకెక్కడే కాకపోయింది. పిల్లల ముగ్గురు. పెద్ద బాబు ఏమో ఐఎఫ్టీ చేసి ఢిల్లీలో ఎంబీఏ చేసి ఇప్పుడు ఆహాలో ప్రోడక్ట్ మేనేజర్ చేస్తున్నాడు. పాప ఏమో ఎంబీబీఎస్ అయింది, పీజీకి ప్రిపేర్ అవుతుంది. బాబు ఏమో టీసీఎస్లో చేస్తున్నాడు బెంగళూరు. ముగ్గురు చేయవలసి ఉంది. నా మ్యారేజ్ కొంచెం లేట్, తప్పకుండా.
తర్వాత బీఎస్సీ అయిన తర్వాత దాంట్లో బిజినెస్ చేసాం, రైస్ మిల్ చేసేకట్టి అది కొంచెం లాస్ అయ్యి వ్యవసాయంలోకి వచ్చేసాం. ప్రస్తుతం ఇంకెక్కడే కాకపోయింది. పిల్లల ముగ్గురు. పెద్దబాబు ఏమో ఐఎఫ్టీ చేసి ఢిల్లీలో ఎంబీఏ చేసి ఇప్పుడు ఆహాలో ప్రొడక్ట్ మేనేజర్ చేస్తున్నాడు. పాప ఏమో ఎంబీబీఎస్ అయింది, పీజీకి ప్రిపేర్ అవుతుంది. బాబు ఏమో టీసీఎస్లో చేస్తున్నాడు బెంగళూరు. ముగ్గురు చేయవలసి ఉంది. నా మ్యారేజ్కి కొంచెం లేట్ తప్పకుండా. నాకు 2 అమ్మాయిలు. మాది వెదిరేశ్వరం దగ్గర కోసూరు నగరం. మేము ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటున్నాం. మా పాపలు ఇద్దరు కూడా హైదరాబాద్లోనే ఉంటున్నాం. సెటిల్డ్ అందరూని. ఇంకేం చెప్పమంటే చెప్పను. 10th క్లాస్లో నేను స్లిప్పులు రాసి పాస్ అయ్యాను. నేను లేడీస్లో నేను మీరు ఎవరన్నా రాస్తారా? తప్పులు ప్రతి వాళ్ళు చేస్తారు. చేసిన తప్పును ఒప్పుని నిలబడేవాడే అసలైనటువంటి ధైర్యవంతుడు, దీశాలి. తప్పు చేయడం గొప్ప కాదు, చేసిన తప్పును ఒప్పుకునేటటువంటి ధర్మం ఎవరికి ఉంటుంది? గుండె ధైర్యం, దమ్ము ఉన్నటువంటి వాళ్ళు ఎవరు? అంతే, తగ్గేదేలే. ఇంటికి రాజుల మీటింగ్, మన మీటింగ్ రాజులు అన్న మన పెద్దమ్మ అన్నాడు. సరే, ఏదైనా సరదాగా ఉంది. మన పోలవరం నుంచి వచ్చే మిత్రుల్లో ఉప్పరి అని ఒకడు ఉండేవాడు మనకు. వెంకటేశ్వరరావు మార్చుకున్నాడట. కావాలి మాట. అందరికీ నమస్కారం. పుట్టినోరు నాకు బాగా చూసేవారు, అక్కడ అత్తవారు బాగా చూసేవారు. పిల్లల ముగ్గురికి మ్యారేజ్లు అయిపోయింది. కొడుకు కోడ కూడా నన్ను నెత్తి మీద చూస్తారు, మా ఆయన గారిని నన్ను. నాకు సంసారం గురించి ఏమీ లేదు. రామకృష్ణ దేవుణ్ణే కలుసుకోవాలి, ఇంక నాకు ఇంకేమీ లేదు. అంతే, ఇంకేమీ లేదు. 3 ఎకరాలు నేను చెప్పాను కదా ఇలాగా మా బాబాయ్ సార్ వాళ్ళది కదా చెప్పాను కదా, ఆదివారం నాడు 10th క్లాస్ బ్యాచ్. ఎక్కడున్నా అది ఎలా వచ్చింది. సాయంత్రం అవుద్ది, 4 అవుద్ది. సాయంత్రం అవుద్ది, 4 అవుద్ది. అప్పట్లో